श्रीमते रामानुजाय नमः। श्रीमते निगमान्तमहादेशिकाय नमः। అశ్వద్గురుభ్యో నమః. అర్థపంచక జ్ఞానం ఒక్కొక్క జీవాత్ముడికి తప్పకుండా తెలిసిపోయిన జ్ఞానం. అది అర్థపంచక జ్ఞానం. 5 విషయాల గురించి. దాంట్లో ఫస్ట్ ప్రాప్యస్య బ్రహ్మణో రూపం అని దేవుడి గురించి ఈ పెరుమాతిరుమొഴി పాసురంలో ఎలా ఉంది అదే మన డిస్కషన్. చెడియాయవల్ వినగల్ తీర్க்கும் తిరుమాలే நெடியானே வேங்கடவா நின் கோயினில் வாசல் அடியாரும் வானவரும் అరంపయరం కిడందియంబుం పడియాయ్ కిడందువున్ పవడవాయ్ కాన్పేనే. దీంట్లో ప్రాప్యస్య బ్రహ్మణో రూపం, బ్రహ్మం గురించి ఇక్కడ ఉంది అంటే తీర్కుం తిరుమాలే నెడియానే వేంకటవ లోహనాథ మాధవ భక్తవత్సల. ఇది పోయిన వీడియో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో ప్రాప్తుచ్చ ప్రత్యేకాత్మన, ఈ ఆత్మ గురించి ఈ పాసురంలో ఎక్కడ ఉంది. ఆత్మ అంటే మన తత్వత్రయ వీడియోలో చెప్పినలాగా ఆత్మవర్గం 3 విధం ఉంది. భక్త, ముక్త, నిత్య అని 3 విధం ఉంది. తత్వత్రయంలో 3 తత్వం ఉంది. చిత్, అచిత్, ఈశ్వరుడు. దాంట్లో చిత్ నుంచి చెప్పుకున్న ఆత్మవర్గంలో 3 టైప్స్ ఉన్నాయి. దాంట్లో భక్తాత్మ, ముక్తాత్మ, నిత్యాత్మ. దీని గురించి మంచి డీటెయిల్స్ తీసుకోవాలంటే తత్వత్రయం మన ఛానల్లో వీడియో ఉంది, అది దాంట్లో చూడండి. మీకు డీటెయిల్గా తత్వత్రయం గురించి ఎక్స్ప్లెయిన్ అవుతుంది. ఇక్కడ ఈ జీవాత్మాద స్వామివారి దగ్గర పోవాలి. ప్రాప్తొచ్చు ప్రత్యేగాత్మన అంటే ఎవరు దేవుడి దగ్గర పోతున్నారో అదే ఆత్ముడు. ఇక్కడ జీవాత్మ గురించి ఎక్కడ ఉంది అంటే అడియారుం వానవరుం అరంపయరుం. ఇది 3 ఆత్మవర్గం గురించి. అడియార్ అంటే దేవుడు భక్తుడు, వానవర్ అంటే నిత్య సూర్యుడు, అరంపయర్ అంటే ఇంద్రాది దేవతలందరూ. భూమిలో, అంతరిక్షంలో, వానంలో అంతరికి స్వామివారి ముందు వాళ్ళందరూ జీవాత్ముడే. నిత్యాత్మ ఉన్న విశ్వక్సేనుడు, అనంతుడు వాళ్ళందరూ జీవాత్ముడే. దేవుడు తప్ప అందరూ జీవాత్ముడే. సో వీళ్ళు వారు ఎక్కడ జీవాత్మ తత్వం గురించి చెప్పారంటే అడియారం వానవరం అరంపయరం అంటే వీళ్ళు 3 జీవాత్మ అంటే ఏం చేయాలి? వేదం తెలుసుకొని, వేదార్థం తెలుసుకొని దేవుడి దగ్గర ముందుకు పోవాలి. వాళ్ళనే జీవాత్ముడు. ఇక్కడ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? దేవుడి దగ్గర రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అడియారు వానవరం అరంపయరం వాళ్ళందరూ ప్రాప్తుచ్చ ప్రత్యేగాత్మన వర్డ్లో ఉన్న జీవాత్మ వర్గము. నెక్స్ట్ ప్రాప్తుపాయం. ఉపాయం అంటే ఉపాయనయది ఉపాయ. ఏదు ఫలం దగ్గర మనం తీసుకెళ్ళిపోతుందో అది ఉపాయం. విచ్ ఈస్ టేకింగ్ అస్ టు ద డెస్టినేషన్, దట్ ఈస్ ఉపాయం. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి హైదరాబాద్ పోవాలంటే ఒక ట్రైన్ మార్గం పోవచ్చు, ఫ్లైట్లో పోవచ్చు, కార్లో పోవచ్చు, బస్సులో పోవచ్చు, నడవ పోవచ్చు, బై వాక్ కూడా పోవచ్చు. సో దీంట్లో మనం ఏ మార్గం మనం చూస్ చేసామో అది ఉపాయం. డెస్టినేషన్ హైదరాబాద్, పోతున్న వారు నేను. సో ఉపాయం ఏది ఉంది? ఉపాయం అంటే భక్తి, ప్రపత్తి అని 2 ఉపాయం ఉంది. ఇక్కడ స్వామివారు ఏది చెప్తున్నారు ఈ పాసురంలో? నిన్ కోయినిల్ వాసల్ కిడందియంబుం అంటే శరణాగతిద ఒకే మార్గము. అనన్యగతిత్వం, ఈ ఆకించన్యం, అనన్యగతిత్వం, శరణాగతికి చాలా ఇంపార్టెంట్ చెప్పినాం కదా. దాంట్లో ఇక్కడ ఏం చేస్తారు? ఎక్కడ వాళ్ళకి పోవడానికి లేవు. దేవుడు చూడాలంటే ఎక్కడ పోవాలి? దేవుడి గుడికి పోవాలి. వాళ్ళకి మోక్షం కావాలంటే ఎక్కడ పోవాలి? అదే గుడికి పోవాలి. సో నేను కోయినిల్ వాసల్ అంటే మీ కోయిల్ వాసలు వచ్చి కిడంది ఎంబడుదా కిడందు ప్రార్థన చేసి మాత్రమే నాకు ఉపాయము. ఈ వాసనంలో ఉపాయం గురించి ఎక్కడ చెప్తున్నారు? స్వామి నేను నిన్న గుడికి వచ్చి ప్రార్థన చేస్తున్నాం కదా. ప్రార్థన అంటే శరణాగతియే ఉపాయము అది చెప్తున్నారు. మీకు ఉన్న ఫలం విరోధి గురించి నెక్స్ట్ వీడియోలో మనం చూస్తాం. శ్రీమతే రామానుజాయ నమః.